కెనడాతో జరగాల్సిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ తడి అవుట్ ఫీల్డ్ కారణంగా రద్దయింది. ఫ్లోరిడాలో భారీ వర్షాల కారణంగా సెంట్రల్ బోర్డు రీజనల్ స్టేడియం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోవడంతో ఎంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నిర్ణయం మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులకు చాలా నిరాశ కలిగించింది. మైదానాన్ని సిద్ధం చేయడానికి గ్రౌండ్స్ మ్యాన్ సాయశక్తులా ప్రయత్నించారు. తడిగా ఉన్న ప్రాంతాలను పెద్ద పెద్ద మిషన్ల సహాయంతో ఆరబెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అవుట్ ఫీల్డ్ లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఎంపైర్లకు ఆటను రద్దు చేయడం తప్ప మరో దారి కనిపించలేదు. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ కేటాయించారు. దీంతో రోహిత్ శర్మ 7 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. 3 పాయింట్లు సాధించిన కెనడా 3వ స్థానంలో సరిపెట్టుకుంది. ఇక ఇప్పటికే సూపర్ 8 దశకు అర్హత సాధించిన భారత జట్టు తుది మ్యాచ్ కోసం వెస్టిండీస్ కు పయనం కానుంది. జూన్ 20, 22, 24వ తేదీలలో సూపర్ 8 మ్యాచ్లలో భారత్ తో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకి ప్రారంభం కానున్నాయి.